ఈ వీడియోలో మనం రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి అయితే తెలుసుకుందాం. సో నిరుద్యోగులకు సొంతంగా బిజినెస్ చేయాలి, స్వయం ఉపాధి పెట్టుకోవాలి, స్వయంగా ఉపాధి సంపాదించాలి అనుకునే వారి కోసం మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అయితే రాజీవ్ యువ వికాసం స్కీమ్ అయితే ప్రారంభించింది కదా. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ స్కీమ్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అదంతా డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తూ మీకు షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలి, అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, అవన్నీ డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో అప్లికేషన్ చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో సర్టిఫికేట్స్ ఏంటి నేను ముందే చెప్తాను. అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, తెలంగాణ టీఎస్ అని ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్నది. ఓల్డ్ వాళ్ళే ఉంటాయి కదా కొన్ని ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా తెలంగాణ చేంజ్ చేసుకొని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. లేటెస్ట్ తెలంగాణ టీఎస్ది మనకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఇంకా పాన్ కార్డు, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్. సో మీరు చేయాలనుకుంటున్న బిజినెస్ ఫస్ట్ ఆలోచించిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయండి. మొత్తానికి ఇవి రేషన్ కార్డ్ నెంబర్. సో దీనికైతే అర్హులు కంపల్సరీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే. ఇవి మొత్తానికి రిజిస్టర్ చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్ మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈ వీడియోలో మనం రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఆన్లైన్లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ అందరూ చాలామంది వినే ఉంటారు ఈ స్కీమ్ గురించి అయితే. సో ఇది స్పెషల్గా సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు పెట్టుబడి లేకుండా అందరూ స్టార్ట్ చేయకుండా అలా మిగిలిపోతుంటారు కదా. సో స్వయంగా బిజినెస్ చేయాలి అనుకున్న వారి కోసం ఇది మంచి అవకాశం. సో పెట్టుబడి కూడా మనకు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఇది వచ్చేసి ఏంటి అంటే, మీరు ఎవరైతే చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారో వారి కోసం స్పెషల్గా ఇది సబ్సిడీ లోన్. సో గవర్నమెంట్ అయితే అందరి కోసం మంచి గొప్ప అవకాశం అయితే తీసుకొచ్చింది. సో ఇది సబ్సిడీ లోను. 1,00,000 రూపాయల లోనికి మనకు 70% సబ్సిడీ లోన్ అయితే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000కి మనం 80% సబ్సిడీ లోన్ వస్తుంది. 2 lakhsకి 70%, 3 lakhsకి 60% అలా మనకైతే ఈ సబ్సిడీ రూపంలో మనకు గవర్నమెంట్ అయితే మనకు సహాయం అందించబోతుంది. సో ఎవరైతే అర్హులు, ఎవరైతే చేయాలి బిజినెస్ అని అనుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే తప్పకుండా యూజ్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఆన్లైన్లో డైరెక్ట్ మీరే అప్లికేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను క్లియర్గా. సో చూసేయండి. సో 1,00,000 రూపాయలకి మనం 80,000 మాఫీ అవుతుంది. జస్ట్ 20,000 కట్టడం అంతే. నెక్స్ట్ 2 లక్షలకి 70% అంటే ఆల్మోస్ట్ 1,60,000 మాఫీ అయ్యి 40,000 అలా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఇది మీకు అప్లికేషన్ ఎంటర్ చేయగానే మీకు సబ్సిడీ ఎంత అవుతుంది, కట్టే అమౌంట్ ఎంత ఉంటుందో కూడా మీకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వడానికి, సో మనం డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి చేస్తాం కదా, అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది సబ్సిడీ ఎంత వస్తుంది, లోన్ ఎంత వస్తుంది. సో మీరు పెట్టే బిజినెస్ ఏం చేయాలనుకుంటున్నారు, కిరాణా షాపా, శారీస్ సేల్ చేయాలనుకుంటున్నారా, కార్పెంటర్స్, టైలర్. సో అలా మీరు చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఈ అమౌంట్ అయితే డిస్క్రైబ్ చేస్తారు. సో ఇది ఎలా చేయాలంటే ఇంకా చేద్దాం, లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాను. చూసేయండి. ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో సర్టిఫికేట్స్ ఏంటి నేను ముందే చెప్తాను. అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ టీఎస్ అని ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్నది. ఓల్డ్ వాళ్ళే ఉంటాయి కదా కొన్ని ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా తెలంగాణ చేంజ్ చేసుకొని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. లేటెస్ట్ తెలంగాణ టీఎస్ది మనకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఇంకా పాన్ కార్డు, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్. సో మీరు చేయాలనుకుంటున్న బిజినెస్ ఫస్ట్ ఆలోచించిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయండి. మొత్తానికి ఇవి రేషన్ కార్డ్ నెంబర్. సో దీనికైతే అర్హులు కంపల్సరీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే. ఇవి మొత్తానికి రిజిస్టర్ చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్
మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ అయితే మీరు గూగుల్ ఓపెన్ చేసి సో దీంట్లో వెబ్సైట్ నేమ్ వచ్చేసి TSOBMMS అని వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు ఎంటర్ చేయగానే వెబ్సైట్ కింద క్లియర్గా వస్తుంది మనకు TSOBMMS.cgg.gov.in వెబ్సైట్ లింక్ అయితే ఇది. సో మీరు డైరెక్ట్గా టైప్ చేయొచ్చు, లేదు అంటే TSOBMMS అని టైప్ చేయగానే కింద వెబ్సైట్ అయితే కనిపిస్తుంది మనకు. సో మీరు టైప్ చేసినాక ఫస్ట్ వచ్చే వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో ఇందులో చాలామందికి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు కూడా అంటారు కదా. సో TSOBMMS సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దీనిపైన క్లిక్ చేస్తే మీకు స్టార్టింగ్లోనే ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్. సో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు క్లిక్ చేయండి ఇక్కడ అన్నట్టు. సో క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్. సో ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కేటగిరీస్ అయితే కనిపిస్తాయి. సో స్పెషల్గా ఇందులో SC కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అంటే ఏ కేటగిరీస్ వారు దానిపైన క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి SC కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంది, ST కార్పొరేషన్ రిజిస్ట్రేషన్, BC కార్పొరేషన్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ ఇంకా MBC రిజిస్ట్రేషన్, నెక్స్ట్ BC ఫెడరేషన్ రిజిస్ట్రేషన్, మైనారిటీ రిజిస్ట్రేషన్, క్రిస్టియన్ మైనారిటీ రిజిస్ట్రేషన్. సో ఇందులో మీరు ఏదైతే ఉన్నారో మీ కేటగిరీ ఏంటో అది సెలెక్ట్ చేసుకొని దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏ క్యాస్ట్ వాళ్ళు అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను BC కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అన్న దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో అప్పుడు దానిపైన క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు నేమ్, సో అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది కదా, నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ నెంబర్. సో ఆధార్ కార్డ్ ప్రకారం మీకు నేమ్ ఎలాగా ఉందో సేమ్ యాజ్ టీజ్గా స్పెల్లింగ్తో సహా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్, నెక్స్ట్ ఇంకా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్. కంపల్సరీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో స్టార్ మార్క్ ఏదైతే ఉందో అది కంపల్సరీ మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి వస్తుంది. సో కంపల్సరీ మీరు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోవచ్చు, లేని వాళ్ళకైతే ఈ ఆప్షన్ లేదు. బెనిఫిషియరీ టైప్ లబ్ధిదారుని రకం ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో ఇక్కడ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అనేవి సెలెక్ట్ చేయండి. సెక్టార్, సో ఇక్కడ మీరు సెక్టార్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇండస్ట్రియల్ సర్వీస్ అంటే ఇందులో మనకు సో ఇంకా చాలా ఉన్నాయి, అగ్రికల్చర్, అగ్రా బేస్డ్, నెక్స్ట్ హార్టికల్చర్. సో ఇలా కొన్ని టైప్స్ ఉన్నాయి. దాంట్లో నేను ఇండస్ట్రియల్ సర్వీస్ అయితే సెలెక్ట్ చేశాను. సో దీన్ని సెలెక్ట్ చేస్తే మనకు టైలరింగ్ కానీ, కిరాణా షాప్ కానీ, కార్పెంటర్ వర్క్స్, ఇలా చాలా రకాల సారీ షాప్స్. సో మనకు ఇండస్ట్రియల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అంటే చిన్నగా ఇంట్లో చేసుకున్న బిజినెస్కి సంబంధించిన అన్నీ ఇందులో కనిపిస్తున్నాయి సారీ బిజినెస్ ఇండస్ట్రియల్ సర్వీస్లో. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే మీరు ఇంకా స్పెషల్గా ఇంకేదైనా చేయాలి అనుకునే వాళ్ళు కూడా మీరు సపరేట్గా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇండివిజువల్ సెక్టార్స్ ఏమున్నాయో అవన్నీ క్లియర్గా కనిపిస్తాయి. సో ఒక్కో దానిపైన క్లిక్ చేస్తూ మీకు ఇండివిజువల్గా మీరు చేయాలనుకున్న వర్క్ ఏంటి, బిజినెస్ ఏంటి చూజ్ చేసుకున్న తర్వాతనే మీరు ఇందులో ఇండస్ట్రియల్ అయితే ఇండస్ట్రియల్, హార్టికల్చర్ అయితే హార్టికల్చర్, నెక్స్ట్ ఇంకా అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ అలా సెలెక్ట్ చేసుకోండి. పైన క్లిక్ చేస్తే మనకు గో పైన క్లిక్ చేస్తే ఈ క్లిక్ హియర్ నో టు లింక్స్ అని ఉంది కదా, సో అది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు లొకేషన్, పర్సనల్ డీటెయిల్స్, అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. దీన్ని మొత్తం ఫిల్ చేస్తే మనకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే ఫిల్ చేసినా కంపల్సరీ ఆధార్ కార్డ్ ప్రకారం లేదంటే SSC మెమో ప్రకారం ఎలా ఉందో అలాగే ఏంటి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ లొకేషన్ వివరాలు ఉన్నాయి కదా, సో దీంట్లో డిస్టిక్, సో మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేయండి. మండల్, సో డిస్టిక్లో లోకల్ డిస్టిక్ లోకల్ అంటే రాజన్న సిరిసిల్ల ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సో లోకల్లో ఉండాలైతే మండల్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం, సిరిసిల్ల మున్సిపాలిటీ అలా సెలెక్ట్ చేయండి. సపరేట్ మండలం చుట్టుపక్కల ఏదైనా మండలాలు ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పంచాయత్ కాలనీ, సో ఇక్కడ వార్డ్ నెంబర్ ఏదైతే అది ఎంటర్ చేయండి, పంచాయతీ ఏదైతే అది. నెక్స్ట్ ఇంకా విలేజ్, గ్రామం, హాబిటేషన్ నివాసం అంటే సో మీరు లోకల్ ఎక్కడ ఉన్నారో విలేజ్ సెలెక్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ వరకు మనకు లొకేషన్ వివరాలకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ అయిపోతుంది. సో సెక్టార్స్ డీటెయిల్స్ ఉంది కదా, సో ఇక్కడ బెనిఫిషియరీ టైప్ లబ్ధిదారుని రకం ఏంటి ఇండివిజువల్ మనం ఫస్టే ఇచ్చాం అది. ఇక్కడ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బ్యాంక్ లింకేజ్ స్కీమ్తోని ఇదైతే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్ ఓన్లీ 1. సెక్టార్, సో ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్,
సో ఇండస్ట్రియల్ సెక్టార్ మనం సెలెక్ట్ చేస్తాం కదా, సో అది ఇక్కడ వస్తుంది క్లియర్గా. సో నెక్స్ట్ ఇంకా స్కీమ్ శారీ బిజినెస్ అని ఉంది కదా, మినిమం యూనిట్ కాస్ట్ విలువ. సో మీరు మినిమం ఎంత ఇవ్వాల్సి, ఇప్పుడు శారీ బిజినెస్కి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఇవ్వచ్చు ఈ లోన్. సో మీరు శారీ బిజినెస్ ఎంటర్ చేస్తారు కదా, ఇక్కడ ఈ శారీ బిజినెస్కి పర్పస్లో మనకు వాళ్ళు ఎంత లోన్ రావచ్చు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు డైరెక్ట్గా. ఇప్పుడు మనం యూనిట్ విలువ అని ఉంది కదా కింద, సో దీన్ని మనం 2 లక్షల నుంచి 4 లక్షల వరకు రావచ్చు. కాబట్టి మీరు ఇక్కడ 4 లక్షలు అయితే 4 లక్షలు తీసుకోవాలనుకుంటున్నారా, ఎంత అయితే అంత మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది 4 లక్షలని. సో ఎవరైనా సబ్సిడీ లోన్ కాబట్టి ఎంత ఎక్కువ ఇస్తే అంత బెస్ట్ కదా, మనం బిజినెస్ పర్పస్లో చాలా యూజ్ అవుతుంది పెట్టుబడి పెట్టడానికి అయితే. సో ఎక్కువ అమౌంటే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ అమౌంట్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ సబ్సిడీ ఎంత వస్తుందని కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకా బ్యాంకు లోన్, బ్యాంకు రుణం. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇక్కడ ఎంటర్ చేయగానే టోటల్ కాస్ట్ యూనిట్ విలువ మొత్తం రూపాయలు, అంటే సబ్సిడీ ప్లస్ మొత్తం లోన్ ఎంత వస్తుందో అదంతా ఇక్కడ కనిపిస్తుంది. బ్యాంక్, సో మీరు ఏ బ్యాంక్ అయితే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది సెక్టారు దాంట్లోనే. సో మీరు ఏ బ్యాంకు, కెనరా బ్యాంకా, స్టేట్ బ్యాంకా, ఆంధ్ర బ్యాంకా అలా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా బ్రాంచ్ ఏంటిది, మీరు ఏ బ్రాంచ్ అకౌంట్ తీసుకున్నారో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ మీ పాస్బుక్లోనే ఉంటుంది, పాస్బుక్ ఓపెన్ చేసి చూడండి, అందులోనే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా పాన్ నెంబర్, సో పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. పాన్ నెంబర్ అయితే అందులో ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మనకు ఈ సెక్టార్ వివరాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు అప్లికెంట్ డీటెయిల్స్లో నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్. సో మీరు ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చి ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేశారు కదా, ఇక్కడ ఏంటిది ఏమంటారు గుర్తు, లాస్ట్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు రేషన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్, సో ఫాదర్ అయితే ఫాదర్, ఉమెన్స్ అయితే హస్బెండ్ నేమ్ అట్లా ఎంటర్ చేయండి, లేదంటే ఫాదర్ నేమ్. సో ఇక్కడ ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఏమన్నా అంగవైకల్యం ఏదైనా వికలాంగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. సో నార్మల్ వాళ్ళు అయితే నో అని టైప్ చేయండి. ఇక్కడ నో అని క్లిక్ చేసుకోండి. జెండర్, సో ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్స్ అయితే మేల్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా అర్బన్ రూరల్, సో మీరున్న ఏరియా అర్బలా రూరలా అది సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్, సో కులం ఏంటి మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా తెలంగాణలో తీసుకున్నది. సో దాంట్లో పైన స్కాన్ సింబల్ ఉంటుంది, దాని కింద క్యాస్ట్ నెంబర్ అనేది కనిపిస్తుంది. CND అని స్టార్టింగ్లో అందరికీ సేమ్ ఉంటుంది. సో మీరు దాన్ని కింద స్కాన్ సింబల్ ఉంటుంది కదా, దాని కిందనే నెంబర్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ అయినా, సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయినా, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయినా దాని కిందే ఉంటుంది. సో మీరు దాన్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో నేను మీకు చూపిస్తాను సైడ్లో ఏదైనా శాంపిల్గా ఉండేది. సో ఆ నెంబర్ ఎంటర్ చేయండి, మీ సేవా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. నెక్స్ట్ ఇంకా నేమ్ యాజ్ పర్ క్యాస్ట్, సో క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉందో దాన్ని యాజ్ టీస్గా రాయండి. ఆల్మోస్ట్ ఆధార్ కార్డ్ 10th మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్లో నేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బై మిస్టేక్లో ఏదైనా చిన్న చిన్న స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అవుతాయిగా, సో దాని ప్రకారం వీళ్ళు ఇచ్చారు అంతే. సో మీకు ఎలా ఉందో అలా రాసేయండి. సబ్ క్యాస్ట్, సో ఉపకులం BCBA BCA అట్లా ఉంటాయి కదా, సో అట్లా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మీ సేవ ఇన్కమ్ నెంబర్, సో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి కంపల్సరీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇవి మెయిన్. సో ఇందులో ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా స్కాన్ సింబల్ ఇలా లైన్స్ ఉన్న దాని కిందే నెంబర్ ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. మీరు దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్, సో సర్టిఫికేట్లో ఎలా ఉంది, ఆదాయ పత్రంలో మీ నేమ్ ఎలా ఉందో అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, సో ఇది 10th క్లాస్ మెమో అయినా లేదు అంటే ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా వేయండి, ఆటోమేటిక్గా ఏజ్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా యాన్యువల్ ఇన్కమ్, సో మీరు ఇన్కమ్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉన్న నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ అనేది కనిపిస్తుంది, అదే వస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ మొబైల్ నెంబర్, సో మీకు పనిచేసే మొబైల్ నెంబర్ ఏది ఉందో ప్రజెంట్ కమ్యూనికేషన్ చేసుకోవడానికి అదే నెంబర్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. సో దీనికి స్టార్ లేదు. ఆక్యుపేషన్ వృత్తి, సో ఇందులో కూడా మీకు
కొన్ని సెలెక్ట్ చేసుకునే ఫీల్డ్స్ అయితే ఇచ్చారు. మీరు అందులో ఏది లేకపోతే అదర్స్ అని సెలెక్ట్ చేసుకోండి అంతే. ఇంకా ఇందులో గ్రూప్స్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం వల్నరబుల్ గ్రూప్స్ అని ఉంటాయి కదా, దాని కిందకి వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనకు అప్లికెంట్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయింది కదా. సో దీని తర్వాత మనకు అడ్రస్ చిరునామా అని ఉంది కదా. సో దీన్ని మనం ఫిల్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ అడ్రస్లో ఏం లేదు, డోర్ నెంబర్. సో ఆటోమేటిక్గా మీరు అన్ని డీటెయిల్స్ ఇస్తే కనుక ఇక్కడ అడ్రస్ అని ఉంది కదా, సెకండ్ కాలం ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. అడ్రస్ నెంబరు, హౌస్ నెంబరు, వార్డు అవన్నీ కనిపిస్తాయి. మళ్ళీ స్పెషల్గా ఇక్కడ ఇంటి నెంబర్ మళ్ళీ ఇక్కడ ఇచ్చేయండి, ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ ఫోటో, ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క ఫోటో మీరు ఫస్టే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా పాన్ కార్డ్ కూడా ఫోటో తీసి ఇక్కడ చూస్ ఫైల్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. ఇదంతా క్లియర్గా చూసిన తర్వాత ప్రివ్యూలోకి వెళ్తే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు మీరు ఈజీగా అన్నీ ఏదైనా మిస్టేక్ ఉందా నేమ్ పర్పస్లో కానీ లేదంటే అడ్రస్లో ఏమైనా మిస్టేక్ ఇచ్చారో అవన్నీ క్లియర్గా 1, 2 సార్లు 3 సార్లు అయినా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్లోకి వెళ్ళి సబ్మిట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది అందరూ చేసిన తర్వాత మళ్ళీ మిస్టేక్ అయిందని బాధపడతారు. అందరూ చేస్తారు, ఎక్కువ శాతం మిస్టేక్స్ చేస్తారు. సో అలా కాకుండా మంచి అప్లికేషన్ చేసినప్పుడు ఎప్పుడైనా సబ్మిట్ చేసే ముందే 1, 2, 3 సార్లు చెక్ చేసుకోండి కంపల్సరీ. సో ఫైల్ చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంది కదా. సో దానిపైన ఐ హియర్ బై అంటే నేను ఒప్పుకుంటున్నాను టిక్ మార్క్ చేసిన తర్వాత ప్రివ్యూలోకి వెళ్తే మనకు మొత్తం డీటెయిల్స్తో సహా ఇస్తుంది. మనం ఇప్పుడు ఏమైతే డీటెయిల్స్ ఇచ్చామో అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఇందులో 1, 2 సార్లు చెక్ చేసుకొని మీరు ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో అవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ కరెక్షన్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసిన తర్వాత కిందికి వచ్చి సబ్మిట్, బ్లూ కలర్ బాక్స్లో సబ్మిట్ ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఈ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సబ్మిట్లోకి వెళ్ళి సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మనకు సంబంధించిన ఈ అప్లికేషన్ నెంబర్ అది చూసుకోవాలి కదా. సో ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ రిజిస్ట్రేషన్ అప్లికేషన్. సో కంప్లీట్ అయిన రిజిస్ట్రేషన్ ఎలా చూడాలి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సంబంధించిన అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఉంది కదా. సో దీన్ని మీరు సేవ్ చేసుకోవాలి. ప్రింట్లోకి వెళ్తే కిందికి వెళ్ళి ప్రింట్ ఆప్షన్లోకి వెళ్తే మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో దాని ద్వారా మనం ఈ ఫైల్ని సేవ్ చేసుకోవాలి పీడిఎఫ్ పర్పస్లో. సో ఇది అప్లికేషన్ నెంబర్. సో దీన్ని మనకు సక్సెస్ఫుల్గా ఈ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది. ప్రింట్లోకి వెళ్తే ఇక్కడ పీడిఎఫ్ అని ఉంది కదా, పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫైల్ అనేది మనకు సేవ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఈ అప్లికేషన్ నెంబర్తోని సెర్చ్ చేసుకోవాలన్నా వాళ్ళు అడిగిన ఇది మన దగ్గర ఒక ప్రూఫ్ అయితే ఉంటుంది. దీన్ని మీరు సేవ్ చేసుకోండి, ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఫర్దర్గా ఈ అప్లికేషన్ నెంబర్ కంపల్సరీ యూజ్ అవ్వచ్చు. ఇది ఇవాల్టి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైతే స్వయంగా బిజినెస్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అనుకోవాలి. సబ్సిడీ లోన్ ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సో మంచిగా ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవచ్చు. లేడీస్ అయినా మంచిగా చిన్న శారీస్ ఓపెన్ చేసి శారీ సెంటర్ అయినా లేకపోతే టైలరింగ్ అయినా ఇలా కిరాణా షాప్ అయినా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. లేడీస్ పిల్లల్ని చూసుకుంటూ బిజినెస్ ఇంట్లోనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడచ్చు. సో మంచి అవకాశం ఇది. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో మొత్తానికైతే ఇది వాళ్ళ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే చేయాలనుకుంటే ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ అప్లై చేసుకోమని చెప్పండి. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థ్యాంక్ యూ.